జల్దీ తయారు కావే పోదాం మనం ఇలా ఫంక్షన్ పోయేది ఉన్నది. ఫంక్షన్ పోవాలి ఇలా. మా సర్పంచ్ పటాల ఇంటికాడ సారీ ఫంక్షన్ ఉందట. ఇక ఇంటికాడ ఏమనుకుంటారు, భోజనానికి రమ్మన్నా మన ఇద్దరిని. మరి నేను ఆ తోట దాకా పోయి కరెంటు బంద్ చేసేస్తా. జల్దీ జల్దీ రాను, జల్దీ తయారుగా జల్దీ. మలాపురం రోడ్డంట కాజీతాల కంపెనీ, కంకరగొట్టొస్తావా వన్నెలాడి రాదమ్మ, నువ్వు కంకరగొట్టొస్తావా వన్నెలాడి రాదమ్మ. తయారా కరెంటు కొట్టేస్తే ఇంకా తయారు కాకపోతే వాడు ఏం చెప్తుండ్రు లోపల. కాలేజీ కూడా కాలేజీకి పోమన్నాను. కాలేజీకి సాయంత్రం ఎలా టోర్నమెంట్ ఉందట. అక్కడ సాయంత్రం టోర్నమెంట్ ఉందట. పక్క పంట ఊరోళ్ళు వస్తున్నాడ. గెలిపించుకురా బిడ్డ. ఏంటిది మనతో ఫంక్షన్కి వస్తాడట. ఎందుకు ఫంక్షన్కి ఏమొద్దులే నువ్వు. నాకు ఏదో కొంచెం డౌట్ అనిపిస్తుంది. నువ్వు రోజు పళ్ళ మీదకి వస్తున్నాడా, బండ్ల మీద గుయ్య ముగ్గురు ఎక్కి తిరుగుతున్నాడా. నిన్న ఎస్ఐ చెప్పిండు నాకు, మీ పీటీ సార్ కూడా చెప్పిండు. మీ వాడు మంచిగా ఆడుతుండే కానీ అది బండ్ల మీద తిరుగుతుంది, మరి మంచిగా ఇంటికాడ తాగుతుండలే అన్నారు. అవన్నీ ఇడిచిపెట్టి బిడ్డ అయిందేమో అయిపోయింది. ఇవారికే పట్టాత జీవితంలో ఎంత తాగేదో అంత తాగేసినావు. ఆ రోజు దొండకాయలు కొనుక్కొస్తా, మన తోటలో ఉన్నాయి, పట్టణాల తోటలో తీసుకొస్తా. దొండకాయలు తిను రోజు, పొద్దున సాయంత్రం రోజు 10 గల దొండకాయలు తిను. ఆ గుండెకు అది కార్యానికి ఆక్సిజన్ పోయి మంచిగా తయారవుతావు, దృఢంగా తయారవుతావు. నువ్వులు బెల్లం తిను రోజు. గట్టిగా పెయ్యి గట్టిగా వేసుకో. రోజు ఎక్సర్సైజ్ చెయ్యి. రోజు నాతో తోటలోకి రాడా, మన మోటార్ కాడ ఎక్సర్సైజ్ చెప్తా. నేను ఎట్లా చేసాడు అని చెప్తా. మరి ఆర్మీలోకి పోతాయో గట్టిగా ఉండకపోతే ఆడ ఎట్లా తీసుకుంటారు. నీ అమలు లెక్క గట్టిగానే మా పొడువుగా మంచిగానే ఉన్నావు కానీ అదే ఇక తాగితే బలవంతం. మళ్ళీ పోతున్నాడు ఏముందో ఇక మరి అది తెలుసుకొని చెప్తాను. నేను ఆ పళ్ళ మీద కోడు ఆ సోపదులు పనిచేసి చెయ్యవు. ఇట్లా దింపనీకి వస్తా నీకు. మేము చిన్నప్పుడు నేర్చుకున్నాం. ఇది కట్టేది ఇప్పుడు కట్టేసాం. చిన్నప్పుడు పెళ్ళిళ్ళలో వేసేది మేము. నేర్చుకో. పాపా వాడ పోయి అడిగిన పిల్లకి అక్షంతలు వేయండి, మనం పోయేం లాభం. బాగా జల్లి తయారుగా నువ్వు కదా నువ్వు వచ్చులే ఏం లేదు. నీకు టిఫిన్లో పట్టుకొస్తా పన్ను. రైట్ పారి.